హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ పొలం లాంగ్ వీడియోలో చూపించాను కదా. ఇక్కడ మా పొలం చూపిస్తాను. అమ్మ వాళ్ళ పొలం బాగుందా, మా పొలం బాగుందా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పొలానికి ఫస్ట్ ఎంట్రన్స్ లో తాడికి నెట్టుని కట్టి ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ మేము ఎవరము లేనప్పుడు లోపలికి ఏం రాకుండా ఉండడానికైతే అలా నెట్టుని పెట్టి ఓపెన్ క్లోజ్ టైప్ అయితే యూజ్ చేస్తాం. లోపలికి రాగానే ఇలా రేకులతోనైతే గుడిసెనైతే ఉంటుంది. మేము మా బావి దగ్గర ఏమేం పండ్ల చెట్లను పెంచుకుంటున్నాం, ఏమేం పూల చెట్లను పెంచుకుంటున్నాం అన్ని క్లియర్ గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ముందుగా అక్కడ మామిడి చెట్టు, తర్వాత పప్పాయ చెట్టు, తర్వాత చిన్న కొబ్బరికాయల చెట్టు ఉంటుంది. ఇక్కడ నా హస్బెండ్ మునక్కాయలు తెంపుతా ఉంటే నా పిల్లలు తీసుకొని అక్కడ మంచం మీదనైతే పెడుతున్నారు. ఇక్కడ కొంచెం ముందుకొస్తే పప్పాయ చెట్టు, దానికి కొంచెం ముందుకెళ్తే అక్కడ మామిడి చెట్టు అయితే మనకి కనిపిస్తా. ఫస్ట్ లో ఒకటి మామిడి చెట్టు చూపించాను కదా, ఇక్కడ ఇంకోటి అనమాట. మా బావి దగ్గర 2 మామిడి చెట్లు అయితే ఉన్నవి. ఇక్కడ ఇంకో పప్పాయ చెట్టు, ఇక్కడ ముందుకు వస్తే కంకమ్రాల చెట్లు, దానికి కొంచెం ముందుకి చూపిస్తే అక్కడ సీతాఫలం చెట్టు అయితే మనం చూస్తాము. ఇక్కడ సీతాఫలం చెట్టు కింద పక్కనే మల్బరీ చెట్టు ఉంటుంది. దాని పండ్లు అయితే చాలా బాగుంటాయి. నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఆ మల్బరీ పండ్లు ఎలా ఉంటాయో మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ కొంచెం కిందికి వస్తే చాలా కంకమ్రాల చెట్లు అయితే ఉంటాయి. ఇంకా దాని పక్కకి వెళ్తే పెద్ద జామ చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా కొడుకు జామ పండు తినకుండా అస్సలు ఇంటికి రాడు. ఈసారి జామ పండ్లు అయితే చాలా తిన్నాము. ఈ చెట్టు జామ పండ్లు అయితే చాలా స్వీట్ గా చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంకోటి పెద్ద కొబ్బరికాయ చెట్టు అయితే ఉంటుంది. దీనికైతే చాలా కొబ్బరికాయలు అయితే ఉంటాయి. ఫస్ట్ లో ఒకటి చిన్న కొబ్బరికాయ చెట్టు చూపించాను కదా, ఇది పెద్ద కొబ్బరికాయ చెట్టు. ఇలాగా 2 కొబ్బరికాయ చెట్లు అయితే ఉన్నాయి. ఇలా మామిడి చెట్టుకి అయితే చాలా పూతనైతే పూసింది. ఇలా పూసిన చెట్టుకి ఉగాది పండుగ వరకు కాయలు కాస్తుండొచ్చు అనుకుంటున్నా. మన చెట్లకి కాసిన కాయలతో పచ్చడి పెట్టేసుకుందాం. మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నాటు వేసిన పొలం ఉంది కదా, ఇక్కడ పైనుంచి కింది వరకు 5 మడులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్ట్రైట్ గా ఉండేది మా పొలము. మా బావి దగ్గర అన్నిటికంటే ఎక్కువగా పప్పాయ చెట్లే ఉంటాయి. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఈ పప్పాయ గింజలను నేను మీషో యాప్ లో బుక్ చేశాను అనమాట. అది కూడా 9 రూపీస్ కి వచ్చాయి. ఒకసారి మీషో యాప్ లో 9 రూపీస్ కి, 49 రూపీస్, 99 రూపీస్ కి కొన్ని ఆఫర్స్ ఉండేవి. అలా వాటిని ఎగ్జాక్ట్ గా 8 o'clock కి ఓపెన్ చేసి బుక్ చేసే వాళ్ళకి బుక్ అయ్యేవి అనమాట. అలా నాకు లక్కుగా ఈ పప్పాయ సీడ్స్ అయితే బుక్ అయ్యాయి. అలా వచ్చిన సీడ్స్ ని అక్కడక్కడ పెట్టగా ఒక 3-4 చెట్లు అయితే పెరిగాయి. వాటితో పాటు ఇంకా 2 టైప్స్ వేరే పప్పాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈ పప్పాయ చెట్లు చూసినప్పుడల్లా తక్కువ కాస్ట్ ఎక్కువ లాభం అనిపిస్తుంది. మా పొలం పక్కనే బావ వాళ్ళ పొలంలో నాటు వేస్తూ పాటలు పాడుతున్నారు. ఎలా పాడుతున్నారో మీరు కూడా వినండి. అలా అందరూ కలిసి పాటలు పాడుతూ నాట్లు అయితే వేస్తున్నారు. ఇంకొక మడి అయితే ఉంది. ఆ మడి వేస్తే వాళ్ళ నాటు కూడా అయిపోతుంది. ఇది మా బోరు అండి. మా పొలానికి మొత్తానికి వాటర్ అయితే సప్లై చేస్తుంది. ఆ తర్వాత షెడ్ లోపల ఇలా కొబ్బరికాయలు తెంపేది కట్టనైతే ఇలా పెద్దగా దానికి కొడవలి టైప్ అయితే ఉంటుంది. ఇది ఒక కట్టకి డ్రమ్ము మూతని కట్ చేసి అయితే ఇలా నా హస్బెండ్ అయితే రెడీ చేసుకొచ్చాడు. దానిని వడ్లు నూకనీకి అలాగే మిర్రలు నూకనీకి అయితే యూజ్ చేస్తాము. సీతాఫలం చెట్టు చాలా పెద్దగానైతే ఉంటుంది. దీనికి కాయలు కూడా చాలా పెద్దగా కాస్తాయి. నా హస్బెండ్ నా కోసం చెట్టు మీదనే మక్కిన సీతాఫలాన్ని అయితే తెచ్చేవాడు. ఈ గుడి మా పొలం ఉప్పలమ్మ తల్లి. ఏ ఫెస్టివల్ వచ్చినా ఉప్పలమ్మ తల్లికి మొక్కేసి మేమైతే ఫెస్టివల్ స్టార్ట్ చేసుకుంటాం. గుడి పక్కనే కంకమ్రాల చెట్టుకి చాలా పూలు అయితే పూసాయి. ఇక్కడ మా పొలంలో ఉన్న కంకమ్రాల చెట్లు కొన్ని చెట్లకైతే పూలు పూసాయి, కొన్ని చెట్లకి పూయలేదు. కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి, కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి. పూలు పూయనికి టైం పడుతుంది కావచ్చు. ఇలా మా పొలం దగ్గర చాలా కంకమ్రాల చెట్లు పెంచుకోవడం వలన మాకి ఏ ఫంక్షన్స్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా, మ్యారేజెస్ వచ్చినా ఈ మా కంకమ్రాల చెట్లకి పూసిన పువ్వులే సరిపోతాయి. ఇవే తెంపుకొని అల్లుకొని పెట్టేసుకుంటాం. ఇంకా చాలా మంది కూడా అడుగుతారు. అడిగిన వాళ్ళకి కూడా కాదనకుండా ఇస్తాము. కొన్ని చెట్లకి ఎవరో తెంపిరు అనుకుంటా, అందుకే పువ్వులు కనిపించట్లేవు. ఇక్కడ ఒక చిన్న పప్పాయ చెట్టు అయితే పెరుగుతుంది.
దానికి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కందికాయ చెట్టు కూడా ఉంది. ఇప్పుడు ఈ చెట్టు పరిస్థితి అయితే అస్సలు బాలేదు. ప్రతి ఒక్క కందికాయకు పురుగులు పట్టడం జరిగింది. ఆ చెట్టుకు ఉన్న ఒక్క కాయ కూడా అస్సలు బాలేదు. ఇంతకు ముందు కొన్నిసార్లు వచ్చినప్పుడు అయితే ఈ చెట్టుకున్న కాయలను తెంపుకొని తినేవాళ్ళము. ఇప్పుడైతే ఒక్క కాయ కూడా అస్సలు బాలేదు. మేబీ దీని సీజన్ అయిపోయి ఇట్లా పురుగులు పట్టేసిందేమో. మల్బరీ పండ్లని చూపిస్తా అన్న కదా, ఇక్కడ తెంపుతున్నాను చూడండి. ఇవే మల్బరీ పండ్లు అంటారు. ఆ చెట్టు చూడగానే నా కొడుకు అమ్మ ఆ పండ్లు తెంపియవా అనేసి అయితే అడుగుతాడు. కాకపోతే 1-2 అయితే అస్సలు ఊరుకోడు. నాకు చాలా కావాలనేసి అయితే ఏడుస్తాడు. ఇక్కడ నాకు 4 కనిపించాయి. ఇద్దరు 2 తీసుకోండి అంటే అస్సలు వినట్లేడు. నా కూతురు అలా ఏముండదు, ఎన్ని ఇచ్చినా తీసుకుంటది, సైలెంట్గా తింటది. ఒకవేళ అన్నకి ఇవ్వు మమ్మీ అంటే ఇస్తుంది. వాళ్ళ గొడవలు ఎప్పుడూ ఉండేవేలేండి. ఇక్కడ నిమ్మ చెట్టు అయితే నర్సరీలో తీసుకొచ్చి పెట్టాడు. ఒక్క నిమ్మకాయ అయితే కాసింది ఇప్పటికి. నర్సరీలో నుంచి ఇంకా అంజీర చెట్టు కూడా తీసుకొచ్చాడు. కాకపోతే అది ఎండిపోయింది. అది వస్తుందా లేదా అని ఇంకా తెలియదు. ఇక్కడ రోడ్డుకి నిల్చోపెట్టిన బండలను అలాగే కింద పరిచిన బండలను మా మామయ్య ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎక్కడెక్కడికో వెళ్ళేసి అయితే వీటిని తీసుకొచ్చి ఇక్కడ పరిచాడు. ఒకప్పుడు మాకు బర్రెలు ఉండేవి అనమాట. మా మామయ్య ఉన్నప్పుడు చాలా కష్టం చేసేవాడు. దానిని చాలా మిస్ అవుతున్నాము. ఇలా ఇక్కడ బండల్ని చూసినప్పుడల్లా మా మామయ్యనే గుర్తుకొస్తాడు. మా అత్తమ్మ అప్పుడప్పుడు చెప్తా ఉంటది ఎక్కడెక్కడికో పోయి ఈ బండల్ని ఎత్తుకొచ్చాడు అనేసి. మా మామయ్య ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, తన దీవెనలు ఎప్పుడు మాపై ఉండాలని నేనైతే కోరుకుంటాను. ఇక్కడ నా హస్బెండ్ కొబ్బరి బొండల్ని తెంపుదాం అనేసి అయితే కట్టెని తీస్తున్నాడు. ఇలా ఆ కట్టెని తీసుకొని అక్కడ ఉన్న జామ చెట్టును ఎక్కి అయితే కొబ్బరి బొండలను తెంపుతాడు. ఈ కొబ్బరి బొండలు తెంపేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి అది పైనుంచి పడుతూ మీద పడేది కూడా తెలియదు అసలే. ఇలా కాయలను తెంపేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలా జామ చెట్టు ఎక్కి తెంపడం అయితే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఒక కాయనైతే రాలింది. అది రాలగానే నా కన్నయ్య నేను తీసుకుంటా అనేసి అయితే ఊరికొచ్చి తీసుకొని పోయి అక్కడ మంచం మీదనైతే పెట్టాడు. సెకండ్ టైం కాయలను కట్ చేసేటప్పుడు 2 కాయలు ఒకేసారి అయితే కట్ అయ్యి కింద పడిపోయాయి. అవి పడడమే ఆలస్యం. నేను తీసుకుంటా అని మా కన్నయ్యనైతే ఉరుకుతా ఉన్నాడు. నాకైతే భయం వేసింది. ఒక 4 కొబ్బరికాయలను అయితే తెంపాము. అలాగే మునక్కాయలు కూడా తెంపాము. అలా తెంపిన కొబ్బరికాయలని నా పిల్లల కోసం అయితే ఒకటి కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. అలా కొట్టి మేము తెచ్చుకున్న టిఫిన్లో పోసి పిల్లలకైతే తాపాము. ఒక్కోసారి తాగమని బతిమిలాడినా కూడా నా కొడుకు అస్సలు తాగడు. ఇప్పుడైతే చాలా ఇష్టంగా ఈ కొబ్బరి నీళ్ళనైతే తాగాడు. అలా తాగిన తర్వాత నా కోసం అని కూడా ఇంకో కొబ్బరికాయని కొట్టడం స్టార్ట్ చేశాడు. నా పాప కూడా ఇష్టంగా తాగింది. మమ్మీ బాగున్నాయా? ఇలా నా కోసం కొట్టిన కొబ్బరికాయని నేను అయితే అలాగే డైరెక్ట్గా కొబ్బరికాయతోటే తాగాను. నా హస్బెండ్ కూడా తాగాడు. ఆ తర్వాత అందులో కొబ్బరి కోసం అయితే ఇలాగా గొడ్డలితోటైతే కట్ చేశాడు. ఒకటి లాతగా ఒకటేమో ముదిరిపోయి అయితే వెళ్ళింది. ఇలా కొట్టిన కొబ్బరికాయలో కొబ్బరి చాలా టేస్ట్ అనిపిస్తుంది. ముదిరింది కాకుండా లాత కొబ్బరి అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. లాత కొబ్బరిని అయితే మొత్తం తినేసి అయితే ఇంటికి వెళ్దాం అనేసి అయితే బయలుదేరాము. నేను చూపించిన మా పొలము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ పొలం బాగుందా, మా పొలం బాగుందా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.